Garuda Kitchen World exclusive stainless steel samanlu wholesale and retail. Aziz Plaza in Hyderabad. వైఎస్ జగన్ ఎంత చేస్తున్నా ఇంకా ఏం చేయలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ విమర్శల్లో ముఖ్యమైనది జాబ్ క్యాలెండర్. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ప్రతిపక్షాల గేమ్కు జగన్ చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారా? జగన్ తీసుకోబోతున్న స్టెప్ ఏంటి? అది ఎంతవరకు ఫలితాన్నిస్తుంది? సాధారణమైనటువంటి పల్లె ప్రాంత ప్రజల ఆగ్రహమే జగన్కు కాస్త ఇబ్బందికర అంశం. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ జనవరిలో ప్రకటిస్తానని ప్రకటించలేదు. కానీ అధికారంలోకి రాగానే దాదాపు 1,500,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలలో ఇచ్చారు. ప్రస్తుతం వారు పర్మనెంట్ కూడా అయ్యారు. వీరు కాకుండా వాలంటీర్ల నియామకం జరిగింది. అయితే వీరిది ఉపాధి అవకాశమే కానీ ఉద్యోగాలు కావు. కానీ 40 నుంచి 60 వేల వరకు వైద్యులను వివిధ ఆసుపత్రుల్లో నియమించారు. అంటే వాలంటీర్లు కాకుండా 2 లక్షల ఉద్యోగాల నియామకం జరిగింది. ఇవి వాస్తవమైన లెక్కలు. కానీ ప్రతిపక్షాలు జగన్ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తారని మోసం చేశారంటూ నిరుద్యోగులను రెచ్చగొడుతూ ఉన్నాయి. కొంతమంది నిరుద్యోగులు ఈ ప్రచారాన్ని నమ్ముతున్నారు కూడా. ప్రభుత్వ లెక్కలకు ప్రతిపక్షాల విమర్శలకు మధ్య పొంతన కుదరడం లేదు. దీనికి ప్రధాన కారణం పల్లె ప్రాంతాలలో ఉండే నిరుద్యోగులు. వీరు ప్రధానంగా ఆశించేది టీచర్ పోస్టులు, పోలీస్ ఉద్యోగాలు. ఈ విషయంలో కూడా 6,000 మంది పోలీసులు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. నియామకాలు చివరి దశకు వచ్చే సమయంలో కొంతమంది కోర్టులను ఆశ్రయించి పోలీస్ ఉద్యోగాలకు మోకాలడ్డారు. ఇప్పుడు కోర్టులో సమస్య పరిష్కారం కావడంతో కొద్ది రోజులలో ఈ పోలీస్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. రెండవ అంశం టీచర్లది. ఈ విభాగంలో ఈ 4.5 ఏళ్లలో అసలు నియామకాలే జరగలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ లో 8,569 టీచర్ పోస్టుల నియామకం కోసం జగన్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ నుంచి 4-5 రోజుల్లో అనుమతి రానుంది. పర్మిషన్ రాగానే టెట్ తో కలిపి మెగా డిఎస్సి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 20 లోపు డిఎస్సి పరీక్షలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు షాక్ కి గురయ్యాయి. ఇప్పటిదాకా నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుస్తూ వచ్చాయి. జగన్ నిర్ణయంతో నిరుద్యోగులలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అయితే డిఎస్సికి ప్రభుత్వం ఎంత నిజాయితీగా ప్రయత్నిస్తూ ఉన్నా ప్రతిపక్షాలు కోర్టులను ఆశ్రయించి మోకాలడ్డుతూ ఉన్నాయి. మొత్తం మీద వై నాట్ 175 లక్ష్యంతో ముందుకు సాగుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న ప్రధాన ఆరోపణను సైతం తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే నిరుద్యోగులు మళ్లీ జగన్ వైపుకు మళ్లడం వాస్తవం.